ఎం న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 24 లారీ యూనియన్ సంఘాలకు 17 లారీ యూనియన్ సంఘ నేతలు సమిష్టిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షులుగా దుగ్గిన నాగరాజును, మిగిలిన కార్యవర్గ సభ్యులను ద్వారపుడి లారీ యూనియన్ అసోసియేషన్ వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకుని ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గ సభ్యులకు అభినందన తెలియజేశారు. మండపేట మండలం ద్వారపుడి లారీ యూనియన్ అసోసియేషన్ వద్ద ద్వారపుడి లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు చిక్కాల శ్రీనివాసరావు అధ్యక్షతన తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 24 లారీ యూనియన్ సంఘాలు ఉండగా అందులో 17 లారీ యూనియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ నూతన అధ్యక్షులుగా దుగ్గిన నాగరాజును, సెక్రటరీ వాతపల్లి స్వామినాయుడు, ట్రెజరర్ చిట్టిబాబు రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగిరెడ్డి రవి, ఉపాధ్యక్షులుగా దుర్గారావు, ఆర్జీ బాబు, జాయింట్ సెక్రటరీలుగా వేటుకూరు సూర్యనారాయణ రాజు, కన్నెడి నానాజీ, గౌరవ అధ్యక్షులుగా దవులూరి ఈశ్వరరావు, నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, నందం సత్యనారాయణ, మిగిలిన కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన దుగ్గిన నాగరాజు మీడియాతో మాట్లాడారు. తనను ఉమ్మడి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న తమ సంఘ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకంతో తనకింత బాధ్యతను అప్పగించినందుకు తమ సంఘ సభ్యులకు వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ లారీ యూనియన్ సంఘాలను పటిష్టం చేస్తామన్నారు. నాగరాజు గారిని జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా మా 7 అసోసియేషన్లు యానా అసోసియేషన్తో పాటు కలిపి మద్దతు ఇవ్వడం జరిగిందండి. సావళ్ళకోటలో 20వ తారీఖుని మీటింగ్ జరిగిందండి. 1-20 అక్కడ యూనియన్లన్నీ కలిపి ఏకగ్రీవంగా నాగరాజు గారు రాకపోయినా కూడా మీటింగ్కి వాండర్లందరూ కూడా అన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా పనిచేసే వ్యక్తి కావాలి. ఈరోజు యూనియన్లన్నీ కూడా చాలా చిదులువైపోయి అందరూ కూడా చిక్కత్తుగా ఉన్నారు. ఈయన వస్తేనే ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఉన్న యూనియన్లన్నీ మళ్ళీ అభివృద్ధి చేసి అందరికీ కూడా లారీ వాండర్లకి అన్నం తినే పరిస్థితి కల్పిస్తారని ఆయన మీద నమ్మకంతో కాకినాడ జిల్లాకు చెందిన ఈ 7 యూనియన్లు కూడా ఆయనకి దుగ్గిన నాగరాజు గారికి, మిగతా బాడీ అందరికీ కూడా మద్దతు పలకడం జరిగిందండి. ఏకగ్రీవంగా ఈ 7 అసోసియేషన్ వారు బాబ్జీ గారిని ఎన్నుకోవడం జరిగింది. బాబ్జీ గారిని ఎన్నుకోవడం జరగడంలో ముఖ్య అంశం ఏంటంటే లారీ ఓనర్స్ అసోసియేషన్లకి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా, అంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ పార్టీలకు అతీతంగా ఏర్పడాలని నా ఉద్దేశం. ఎందుచేతంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా మనం అసోసియేషన్కి కావలసినటువంటి కోరికలు కానీ, అసోసియేషన్కి కావలసినటువంటి ఆశీల విషయంలో కానీ, లేకపోతే టోల్ గేట్ల విషయంలో కానీ మాట్లాడడానికి అందరూ ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి మెమోరాండాలు సమర్పించడానికి మేమందరం ఐకమత్యంగా ఇక్కడ మాట్లాడుకుని ఆయన అయితే సరైన నాయకత్వం వహిస్తాడని మేమందరం ఆలోచన చేసి ఈరోజు ఆ బాబ్జీ గారిని మేమందరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మాది గోపవరం యూనియన్ అధ్యక్షుడు దుగ్గిన బాబ్జీ గారికి మద్దతుగా మా యూనియన్ అన్ని ఇస్తున్నాం. ఆయనకి గోపవరం, ఎక్కువలు, గడ్డంగి, పరమత్రపురం, చింతూరు ఈ 5 యూనియన్లు మద్దతుగా దుగ్గిన బాబ్జీ గారికి ఆయన ఆధ్వర్యంలో ఆయన వెనకాల వెనకాలండి అన్నింటికి మేము అందరికీ సహాయంగా చేస్తామని మరి ద్వారపుడి మన చిక్కాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ద్వారపుడి యూనియన్లో ప్రెసిడెంట్గా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్ని యూనియన్లు కూడా ఏకదాటిగా వచ్చి ఇక్కడ ద్వారపుడి యూనియన్లో మీటింగ్లో ఇవాళ చర్చించుకోవడం జరిగింది. ముందుగా చిక్కాల శ్రీనివాస్ గారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈరోజు ఇవాళ మీటింగ్ ఎట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 20వ తారీఖుని సావనకోటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ జనరల్ బాడీ ఎట్టుకోవడం జరిగింది. ఆ రోజు నాకు నిజంగా గతంలో నేను 2 జిల్లా ప్రెసిడెంట్గా చేసేవాడిని. నేను రాజకీయాల కారణంగా మినిస్ బుక్, రికార్డు, బ్యాంకు, రిజిస్ట్రేషన్ అన్నీ కూడా నా దగ్గర ఉండగా, నేను బయలాలో ఉండగా కూడా బాడీ డిజాల్వ్ అవ్వకుండా వైఎస్ఆర్ పార్టీలో అది రుబాబుగా మమ్మల్ని ఇవాళ దింపడం జరిగింది. ఇవాళ
రాజకీయాలు ఎంటర్ అవుతే యూనియన్లు ఉండవని చెప్పేసి ఒక కారణం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఎవరు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళనే దైవులుగా మనం భావించుకునే పరిస్థితి యూనియన్లకి రావాలి. అందుచేత నాకు నిజంగా జిల్లా యూనియన్లో కానీ లారీ యూనియన్లో కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు పదవి చేయడం. ఈరోజు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే. కానీ ఒకటి చెప్పగలుగుతున్నాను నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగానే. సాలకోటలో జండ్లపాడి మీటింగ్ పెట్టుకున్న రికార్డులన్నీ పంపించేస్తే సుమారు 24 యూనియన్లకి ఇవాళ సుమారు 19 యూనియన్లు వచ్చాయన్నారు. అన్నీ కూడా ఏకదాటిగా సాలకోట యూనియన్లో నేను లేకుండా నన్ను ఒక ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం అంటే భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను. ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా నాకు గుర్తించుకొని నేను లేకుండా ఎక్కించుకోవడం అది మహాభాగ్యం. ఖచ్చితంగా రేపటి నుంచి ఈ యూనియన్ల మద్దతుతోటి ఏకదాటిగా లారీ వాహనాల పరిస్థితి అయితే ఇది బాగోలేదు. చిన్న యూనియన్లు ఇవి. చిన్న యూనియన్లన్నీ కూడా ఏకదాటిగా మేము కలిసి ఒక అన్నదమ్ముల కింద కలిసి ప్రయాణం చేసుకుని చర్చించుకోవడం ఈ దోర్పుడు యూనియన్లో కూర్చోవడం జరిగింది ఇవాళ. రేపటి నుంచి మా ప్రయాణం ఎమ్మెల్యేలను ఒక దేవుడి కింద, మాకున్న పార్టీలు ఫ్యాక్టరీ ఓనర్లను కూడా ఒక దైవం కింద భావిస్తూ వాళ్ళు కలిసిమెలిసిగా ఇంతకుముందులాగా రుబాబుగా రౌడీజాల కింద ధర్నాలు స్ట్రైకులు కాకుండా వాళ్ళని బతిమాలుకుని బక్క ఓనర్ చిన్న ఓనర్లందరికీ కూడా భోజనం పెట్టి కార్యక్రమం తీసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇవాళ చిక్కాల శ్రీనివాస్ గారు మీటింగ్ పెట్టి ఇంత ఘనంగా చేసినందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.